ఎక్కడైనా సరే ఎగస్ పార్టీలు నిత్యం పబ్లిక్లనే ఉండాలని చూస్తుంటారు. తాపకో మీటింగ్ పెట్టి సర్కారోళ్ళ మీద దుబ్బెత్తి పోస్తుంటారు. ఇట్లనే ఏపీలో కూడా పంక పార్టీలు మెల్లగా రువ్వడు పెంచుతుర్రు. ఏదో ఒక పంచాది మోపు చేస్తుర్రు. ఇక చూడుర్రి ఈసారి ఏం చేసిర్రు. ఓ దిక్కు పొట్టు పొట్టు వాన పడుతున్నా సరే పబ్లిక్ కు దండాలు పెట్టుకుంటా ముంగడికి కదిలిండు మాజీ ముఖ్యమంత్రి. ఇక సారే బయటకు వచ్చిండు. మరి ఇక నేను రాకపోతే ఎట్లా అనుకున్నదో ఏమో గాని వాన మోక చూసి దాబాయించి కొట్టింది. అందరూ తడిసి ముద్ద అయ్యిండ్రు. విశాఖపట్నం విమానాల స్టేషన్ల గాలి మోటార్ దిగి ఆటెనక బండి ఎక్కిండు సారు. నర్సీపట్నం దాకా బాట పోంటున్న ఊర్లు అన్నిటికాడ పబ్లిక్ ను అరుచుకున్నాడు. ఆఖరికి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కాడికి పోయినాక అంతా ఓసారి తిరిగి చూసినాక ఇక సర్కారోళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తి పోసిండు. మెడికల్ కాలేజీలను సర్కారోళ్ళు నడిపించేది పోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతాన్రు అని గరం అయిండు. మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు? అంతా ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు. ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు. ఇక అంతా ప్రైవేట్ నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? పేదవాడు దగా పడకుండా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగిపోకుండా ఎలా చేయగలుగుతారో అని అడుగుతా ఉన్నా. ఇక అదట్లుంటే మాజీ సీఎం ముచ్చట్లకు సైకిల్ పార్టీ వాళ్ళు గయ్యన లేచిండ్రు. మైకుల ముంగటికి వచ్చిన మంత్రులు మంచిగానే ఆరుచుకున్నారు. అంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే లేకపోతే ఒక మంచి మూడ్ లో ముందుకెళ్తా ఉంటే అప్పుడు నేను ఉన్నాను ఈ రాష్ట్రాన్ని వెనక్కి లాగటానికి అని చెప్పేసి అతను పలుమార్లు బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎక్కడెక్కడైతే ప్రభుత్వం స్పందించి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి గతంలో రైతులకి ఆదుకున్న తర్వాత వెళ్ళి అక్కడ మళ్ళా వాళ్ళలో అసహనం క్రియేట్ చేసిన పరిస్థితి. గిట్లా అన్ని ప్రైవేట్ వాళ్ళ పరం చేస్తుండ్రు, పబ్లిక్ ను పరిచయం చేస్తుండ్రు అని పంక పార్టీ వాళ్ళు అంటుంటే కట్టేది ప్రైవేట్ వాళ్ళే గాని పని చేయించేది మొత్తం సర్కార్ వాళ్ళ చేతులు ఉంటది. పబ్లిక్ కు ఎటువంటి తిప్పల కాదన్నట్టు చెప్తుండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. ఏమైనా రెండు దిక్కుల నడుమ పంచాయతీ అయితే గట్టిగానే నడిచింది.